అయితే ఏ పశుగ్రాసమైనా పూత దశలోనే కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి మనం జొన్న కూడా మరి 60 రోజులకు, మరి ఇది నాటు జొన్న రకమే, మరి 60 రోజులకల్లా మనకు కోతకు సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన రైతు మరి విజయ్ కుమార్ చేసినటువంటి ఒక వినూత్నమైన పద్ధతి ఏంటంటే, సాధారణంగా కూలీలతో కట్ చేస్తే కూలీల యొక్క ఖర్చు పెరుగుతూ ఉందనే ఉద్దేశం మీద ఈ ప్యాడీ రేపర్ను కట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ మరి పశుగ్రాసం, మేలైన పశుగ్రాసాన్ని పెంచడం, ఆ పశుగ్రాసాన్ని మరి మనము తక్కువ ఖర్చులో మరి పశువు ఫారానికి ఉపయోగించేది కూడా అవసరమే. మనందరికీ తెలిసిన ఇంకో తెలియాల్సిన అవసరం ఏంటంటే, ఇటీవల మనము ఆధునికమైనటువంటి పశుగ్రాసాల్లో పోలిస్తే పోషక విలువల్లో జొన్నను మించిన రారాజు లేదు.